కొత్తిమీర కేజీ కట్ట 160 రూపాయలంట. ఏంటి అవాకయ్యారా? ఇంకో షాకింగ్ చెప్పమంటారా? పచ్చిమిర్చి కేజీ 100 రూపాయలు. ఏంటి ఈ ధరలు అని షాక్ అవుతున్నారా? మీరు మార్కెట్కు వెళ్లి కొంటే మిగతా కూరగాయల ధరలు కూడా తెలుస్తాయి. అప్పుడు మరింత షాక్ అవుతారు. అవును, కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఎంతలా అంటే కేవలం 15 రోజుల్లోనే, అంటే జూన్ నెల 1వ తేదీ నుంచి తర్వాత నుంచి రాకెట్లా దూసుకుపోతున్నాయి. కూరగాయ ఏదైనా 100 రూపాయలు అన్నట్లు సాగుతుంది. దీంతో జనాలు కూరగాయలు కొనాలంటేనే వణుకుతున్నారు. ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వానలు బీభత్సం సృష్టించాయి. దీంతో పంటల ఎదుగుదల ఆలస్యమై దిగుబడి తగ్గింది. పైగా పలు కూరగాయలపై మచ్చలు ఏర్పడుతున్నాయి. అలాగే ఇతర ప్రాంతాల నుంచి మార్కెట్లకు కూరగాయల రవాణా భారీగా నిలిచిపోయింది. మహారాష్ట్ర నుంచి వచ్చే టమాటా రావడం లేదు. దీంతో వాటి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం కేజీ టమాటా 90 రూపాయల పైనే పలుకుతుంది. మరోవైపు మార్కెట్లకు ఆకుకూరలు రావడం లేదు. ప్రస్తుతం పాలకూర కేజీ 100 రూపాయలకు చేరింది. బీరకాయ, వంకాయ లాంటి కూరగాయలు కిలో 100 దాటాయి. క్యారెట్, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, వంకాయ ఇలా వేటి ధరలైనా మండిపోతున్నాయి. కిలో బీట్రూట్ ధర 80కి పైగా ఉంది. పచ్చిమిర్చి ఏకంగా 90 కేజీ ధర పలుకుతుంది. ఇక కొత్తిమీర, పుదీనా కేజీ 180 రూపాయలు ధర పలుకుతుంది. వీటితో పాటు ఇతర కూరగాయలు దాదాపు కేజీ 80 పైనే పలుకుతున్నాయి. పెరిగిన ధరలు చూసి పచ్చడి మెతుకులే దిక్కంటున్నారు పబ్లిక్. కూరగాయల ధరలు భారీగా పెరగడంపై సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలీచాలని జీతాలు, కూలీలకు తోడు ఈ కూరగాయల ధరలు పెరుగుదలతో ఇల్లు గడవటమే కష్టంగా మారిందని అంటున్నారు జనాలు. రామకృష్ణాపూర్ కాంగ్రెస్